బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేవలం దళిత నేతగా పరిమితం చేయడం సమంజసం కాదని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం చేసి అభివృద్ధి ఫలాలు అందేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. తాను విద్యావంతుడినైనా మంత్రిగా ప్రజల ఎదుట నిలబడినా అది రాజ్యాంగం చలివేనని ఆయన అన్నారు. రాజ్యాంగ రచన రిజర్వేషన్ల దగ్గర అంబేద్కర్ స్ఫూర్తి ఆగిపోలేదని, స్త్రీ పురుషుల సమానత్వానికి కారణం అంబేద్కర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. నాతో పాటుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పలాస కాశీబుగ్గ చేసిన నిర్భావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలను ఒకసారి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం. నేను గతంలో అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి నన్ను అడిగితే ఇది చాలా తప్పట. కేవలం దళిత వాడల దగ్గర, దళిత వీధుల దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి దళితులకు చిహ్నంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్ వాజ్ క్వైట్ అబ్జెక్షనబుల్ థింగ్ నాకు వ్యక్తిగతం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ అప్పలరాజు అనేటటువంటి వ్యక్తి డాక్టర్ కోర్స్ చదవగలిగాడు అంటే దానికి అంబేద్కర్ గారు కాదు. డాక్టర్ అప్పలరాజు అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా